ఆర్టీసీ సమ్మె సన్నాహక సమావేశంలో భాగంగా యూనియన్ సభ్యులతో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర మజ్దూర్ యూనియన్ లేబర్ కమిషన్ చర్చలకు పిలవడాన్ని స్వాగతిస్తున్నామని యూనియన్ నేతలు తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం కూడా తమతో చర్చలు జరిపి తమ 21 డిమాండ్లను నెరవేర్చాలని అంటున్న తెలంగాణ రాష్ట్ర మజ్దూర్ యూనియన్ నేతలతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీస్ నేపథ్యంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం ఈరోజు కీలకమైన నిర్ణయాలు ప్రకటించింది. ఈ సమావేశం సంబంధించి మనతో మాట్లాడేందుకు మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి ఉన్నారు. మనం చెప్పండి, ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది, ఎలాంటి అంశాలు చర్చించారు? ఇవాళ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అనేది బాధ్యత గల యూనియన్, మెజారిటీ యూనియన్, రికగ్నైజేషన్ యూనియన్గా మేము ఉన్నప్పుడే ఇది అయింది కాబట్టి బాధ్యత ఉంది. అన్ని సంఘాలను కలుపుకొని జేఏసీకే పోతున్నాం కాబట్టి సమ్మెని సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశంగా మా శ్రేణులందరినీ కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరిని పిలిచి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. మీరే గేట్లలో జిల్లా కమిటీలు, డిపో కమిటీలు చైర్మన్లుగా ఉండి మిగతా సంఘాలను కూడా కలుపుకొని జేఏసీగా పటిష్టంగా అన్ని డిపో కార్మికులకి చెప్పాలి, సమ్మెకి మీరు సంసిద్ధం కావాలని చెప్పి ప్రతి డిపో నుంచి, జిల్లా నుంచి అందరూ కూడా మేము సమ్మెకు సిద్ధంగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ మజ్దూర్ యూనియన్ యొక్క బాధ్యతని మర్చిపోవద్దు, అన్ని సంఘాలు కనుక్కొని పోవాలని చెప్పి దిశానిర్దేశం మా శ్రేణులకు చేసిన. ప్రధానంగా మేనేజ్మెంట్ ఇష్టారాజ్యంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. ఇవాళ సమ్మె నోటీస్ ఇస్తే ఎండీ గారు మరి సమ్మె మీద ప్రాథమిక చర్చలు జరపకుండా వేరే మీటింగులు పెట్టి మీకు నేను పండుగలకి భోజనం పెట్టినా, లేకపోతే గ్రాండ్ హెల్త్ ప్రోగ్రాం పెట్టినా, ఇవన్నీ కూడా కమిషన్ల కోసం చేసినవి తప్ప ఏదో మా కోసం చేసినవి కావు. ఇవాళ కేవలం సమ్మె నోటీస్ కూడా ఆర్టీసీ కార్మిక వర్గంలో మీరు చూసినట్టుంటే సజ్జనార్ గారి యొక్క శైలి మీదనే ఇవాళ సమ్మె నోటీస్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ప్రధానంగా 41 మంది ఆర్టీసీ ఉద్యోగులు సజ్జనార్ గారిని సాగనంపాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి కూడా వారే తలనొప్పైనట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ యాజమాన్యం తప్పు చేస్తుందా, ప్రభుత్వం ఊరుకుందా అనేది కాదు, ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతినకుండా మరి తప్పకుండా ముఖ్యమంత్రి గారు, గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వెంటనే యాజమాన్యాన్ని కూర్చోబెట్టి రేపటి జరిగే చర్చలు మాత్రమే, దానివల్ల పరిష్కారం ఉండదు. యాజమాన్యం ప్రాథమిక చర్చలు చేసి ఎంతవరకు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి, ఎట్లా చేస్తారని చెప్పి మిగతాయి ప్రభుత్వానికి విన్నవించాలి. ప్రభుత్వం యాజమాన్యం చర్చలకి జేఏసీని పిలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా చేయకపోతే సమ్మె అనివార్యమవుతుంది. ఇవాళ కొంతమంది కుహనా రాజకీయాలతోటి ఏ యూనియన్లకు సంబంధం లేని వాళ్ళని మేలుకొల్పే ప్రయత్నంలో ఇవాళ ఎవరైతే వీసెంట్ ఎండీ గారు ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం. యూనియన్లు లేని వాళ్ళకి, మాకు సంబంధం లేని వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే విధానం వస్తే జేఏసీగా తిరుగుబాటే ఉంటుంది. ఇవాళ మేము న్యాయబద్ధమైన సమస్యల మీద పోరాటానికి పోయినప్పుడు వాటి మీద మాట్లాడండి. మీరు జూమ్ మీటింగ్లో, గేట్ మీటింగ్లో అధికారులను బెదిరించి, ఇష్టం లేని అధికారులను బెదిరించి మీరందరూ కూడా ఏదో చెప్పాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది మంచిది కాదు. మీరు ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్గా మీ గతంలో పేరుండే, దాన్ని కాపాడుకోమని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే డిమాండ్, ఇబ్బంది ఎక్కడుందో, పుండు ఎక్కడుందో మందు ఎక్కడ పెట్టాలి, కానీ ఇవాళ పుండుగా కాకుండా ఇంకెక్కడో మందు పెడతా అనే ఆలోచనలో మీరున్నారు. తప్పు ప్రచారం చేస్తే అది మీకే తిరుగుబాటు అవుతుంది. కాబట్టి సజ్జనార్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకొని, కార్మిక నాడు తెలుసుకొని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కారం చేయండి. లేకపోతే సమ్మె చేస్తాం. సమ్మె మా సిద్ధాంతం కాదు, సమ్మె ధ్యేయంగా మేము చేయలే. మీరు చేసిన పనులు, ఇబ్బందులు ఇవాళ కార్మికుల్ని హింస పెట్టి ఇవాళ బానిసలుగా చూసి ఇష్టారాజ్యంగా చేసి సావులకు గురి చేస్తున్న పరిస్థితిలో మేము సమ్మె చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు కూడా ప్రభుత్వం చేయాలి, మేనేజ్మెంట్ చేయాల్సినవి మేనేజ్మెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఆర్టీసీ మెర్జర్ కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని వెంటనే పరిష్కారం చేయాలి. అన్నీ చేసినప్పుడు మాకు ఎందుకు చేయరు? ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. వాటి మీద జవాబు చెప్పాల్సిన బాధ్యత మీకుంది, పరిష్కారం చేయాల్సి ఉంది. మిగతా అన్ని అంశాలు యాజమాన్యం చేయాలి. ఇవాళ డ్యూస్ కానీ ఇవాళ సంక్షేమ పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసింది సజ్జనార్ గారే. వాటిని కంప్లీట్గా తీసేస్తా అంటే మేము తీసేయనియలేదు. కాబట్టి ఇవాళ జేఏసీ పిలిపే ధ్యేయంగా కార్మికులంతా సిద్ధంగా ఉన్నారు. ఎవరిని మందలిచ్చినా యూనియన్ ఆ యూనియన్ ఆ నాయకుడు కాదు, ఇవాళ జేఏసీ పిలుపుకు మేము సిద్ధమంటా ఉన్నారు. కాబట్టి అందరు రండి. తెలంగాణ మజ్దూర్ యూనియన్గా పెద్దన్న పాత్ర పోషిస్తాం. బలమైన యూనియన్గా మేము ఇవాళ మా వాళ్ళకి దిశానిర్దేశం చేసినాం. మేము ముందుండి పోరాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. జేఏసీ ఇచ్చిన సమ్మె స్పందించి 6 యూనియన్లకు సంబంధించి లేబర్ కమిషన్ రెస్పాన్స్ అయింది, చర్చలు పిలిచింది. దీన్ని ఎట్లా చూస్తారు? లేబర్ కమిషనరు
ఇవాళ యూనియన్లు లేవు అని చెప్పి మొదటి నుంచి అన్నారు. యూనియన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, తప్పకుండా లేబర్ కమిషనర్గా నా బాధ్యత నెరవేరుస్తా అని చెప్పి వాళ్ళు చూసిండ్రు. 2 వారాల తర్వాత యాజమాన్యం పిలవలేదు కాబట్టి వాళ్ళే మధ్యవర్తిత్వం కన్సలేషన్ మీటింగ్కి మొన్న లెటర్లు ఇవ్వడం జరిగింది 6 జేఏసీ సంఘాలకి, యాజమాన్యానికి. రేపు 10వ తారీఖు సాయంత్రం 4 గంటలకి సమావేశం ఉంటుంది. కానీ దీని ద్వారా ఏం పరిష్కారం అవుతుంది అని చెప్పి భావించడానికి లేదు. అది నామమాత్రంగానే ఉంటుంది. యాజమాన్యం చేతులు ఎత్తేస్తుంది కాబట్టి సమ్మె అంటే యాజమాన్యానికి ఏముందంటే వీళ్ళని సమ్మెకు పంపాలి. సమ్మెకు పంపితే ప్రధానంగా గవర్నమెంటే చూసుకుంటుంది, మా చేతుల్లో ఏముండదు, మేము సేవ్ అయిపోవాలని చెప్పి సజ్జనార్ గారు చేస్తూ ఉన్న అటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ప్రభుత్వం కూడా మీరు కూడా గమనించాలి, ఏముండదు, సమ్మెకు నోటీస్ ఇస్తాం, సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాతనే పరిష్కార మార్గాలకి కార్మిక వర్గం అంతా సిద్ధంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మనతో పాటు సలహాదారు యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ కార్మికులకు ఏం చెప్తారు? జూమ్ మీటింగ్ పేరిట కార్మికులను సెక్యూరిటీ దగ్గర డ్యూటీకి వెళ్తారా లేరా అనే చాలా వరకు బెదిరింపులతోటి చేస్తున్నారు. ఇక విడనాడండి, ఇలాంటి బెదిరింపులు ఇప్పటికి సరిపోయినాయి. మేము ఈ ప్రెస్ రిపోర్ట్లో కూడా మీరు ఏమేమి జరుగుతుందో కార్మిక వర్గాన్ని కానీ ప్రెస్కు కూడా క్లియర్గా రాయటం కూడా జరిగింది. ఎవరు కార్మికులు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన పోరాటం యథావిధిగా సాగుతుంది. సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె యథావిధిగా జరుగుతుంది. మనతో పాటు ఏఆర్ఐ చెప్పండి సార్, ఇది ఈరోజు లేబర్ కమిషన్ చర్చలు కూడా పిలిచినట్టు ఉంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఏ రోజైతే మరి ఇప్పుడు జేఏసీగా సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఎండీ గారు 7వ తారీఖు నాడు పొద్దున 6:30కి జూమ్ మీటింగ్ పెట్టి వారికి అనుకూలమైన వారితోని ఇప్పటిదాకా నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పి చెప్పించుకోవడమే తప్ప మరి చేసినా ఏం లేవు. దాంట్లో ముఖ్యంగా కార్మికునికి సమస్యలు ఏవైతున్నాయో దాని మీద మాట్లాడకుండా ఆయన ఏదో భజనలాగా చెప్పిన విషయాలే మాట్లాడి దాన్ని క్లోజ్ చేసిండు. మేము మాటువంటి వాళ్ళం మాట్లాడతాం, సమస్యలపైన మాట్లాడతామంటే లేదు, దానికి అవకాశం ఇవ్వలేదు. ఏదైతే 21 డిమాండ్లతో మేమైతే ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చినామో మరి ఆ సమ్మెకు ఒకవేళ పరిష్కరించకుంటే ఎట్టి బస్సులో సమ్మెకి వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ మేనేజ్మెంట్ కావాలని చెప్పి మరి గవర్నమెంట్కు తప్పుడు ఆలోచన విధానం పెట్టి మరి ఈ ఎండీ గారే సమ్మెకు తీసుకుపోయే విధంగా ఆలోచన విధంగా ఉందని చెప్తూ అటువంటిది ఉన్నా కానీ మరి క్లియర్గా కార్మికులతో మాట్లాడుకొని మేము సమ్మెకి వెళ్తాం. ఇది మొత్తంగా చూసినట్టయితే ఈరోజు జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో అటు చర్చల ద్వారా కానీ అన్ని సాధించుకుంటాం, ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం. అంతేకాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అటు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో కూడా సమ్మె దాదాపు 21 అంశాలతో కూడా సమ్మె నోటీస్ ఇచ్చాం. లేబర్ కమిషన్ చర్చలకు కూడా స్వాగతిస్తున్నాం. అయితే గత కొద్ది రోజులుగా కూడా యూనియన్ లేవంటూ ఆర్టీసీ యాజమాన్యం ప్రచారం చేసింది. అయితే నేడు ఆర్టీసీ లేబర్ కమిషన్ యూనియన్లను పిలవడాన్ని కూడా స్వాగతిస్తున్నామంటూ కూడా తెలంగాణ మజ్దూర్ యూనియన్ సభ్యులు చెబుతున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్.